సర్వరోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. చూడండి, ఇప్పుడు నిన్ను ఎవరైతే నాశనము చేస్తున్నారు, ఇక్కడ మనం చూస్తే కనుక మరి దేవుని యొక్క ప్రజలను ఉద్దేశించి మరి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఐగుప్తులో కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ అని ఇక్కడ రాయడం జరిగింది. ఇప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దుష్ట కార్యములను, దుష్క్రియలను ఆయన ఏం చేయగలడు? తీసివేయగలడు. నీకు తెలియకుండానే అపవాది నీలో ద్వేషాన్ని పెంచి దేవుని మందిరానికి వెళ్ళకుండా అడ్డుకొని నీపైన నిందలు వేసి నీపైన నేరము మోపి ఈరోజు వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు విన్న వాక్యానుసారం మన జీవితాన్ని కనుక మనము మార్చుకోగలిగితే ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ హిమ్ అండ్ కీప్ హిమ్ అలైవ్ అండ్ సేఫ్. హల్లెలూయా. దేవుడు వారిని కాపాడమే కాదు, సురక్షితముగా వారిని ఉంచడమే కాదు, వారిని సజీవ లెక్కలో ఉంచి వారికి ఆయన తోడై ఉండి వారిని కాపాడుతాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా. అందుకనే మనము మరి ఈ మాట మనం చదువుకున్నాం. ఏమని? యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగమును తొలగించి. సర్వ రోగము అనండి ఒకసారి అందరూ. ఎందుకు ఈ రోగాలు వస్తాయి తెలుసా? నీ జీవితంలో నుంచి నువ్వు సంపాదించుకున్నటువంటి ఆ విలువ, నువ్వు ఇప్పుడు కష్టపడి సంపాదించి మనం పని చేస్తే డబ్బులు వస్తాయి, అవునా? మరి కష్టపడి మనం పాపం చేస్తే ఏమొస్తుంది? రోగాలు వస్తాయి, శాపాలు వస్తాయి. అంటే కొంతమంది జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కొన్ని రోగాలు పాపం వలన. అందుకని యేసుక్రీస్తు అంటాడు కదా, ఒక అతను స్వస్థత పొందినాక మరీ ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? పాపము చెయ్యకు. హల్లెలూయా. మరీ ఎక్కువ కీడు రావద్దంటే నువ్వు పాపము చేయకూడదు అన్నాడు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి ఆయన సర్వ రోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని, అంటే నీ శత్రువుల మీదకి వాటిని పంపుతాడు. ఎవరైతే ఈరోజు మంత్రశక్తులతో, చేతబడి శక్తులతో బాధపడుతున్నారో వారికి శుభవార్త. నీవు గనక దేవునికి బిడ్డగా నువ్వు ఉంటే, వాక్యానుసారమైన జీవితం, సర్వాంగ కవచం నువ్వు ధరించుకున్నట్లయితే, నీ పైన ప్రయోగించిన ప్రతి మంత్రశక్తులు ఎక్కడికి వెళ్తాయంట? నీ శత్రువుల మీదకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఆమేన్. రిటర్న్ మళ్ళీ నీ శత్రు దగ్గరికి వెళ్ళిపోతాయి. అందుకే నీతిమంతుడు భయపడాల్సిన అవసరం లేదు. నీతిమంతుడు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయని వారు, వాక్యానుసారం జీవించేవారు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కీడు వస్తుందని, వ్యాధి వస్తుందని, లేమి వస్తుంది, వస్తాయి. కానీ నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ గుమ్మం దగ్గర ఆగిపోతాయి అవి. హల్లెలూయా. మరణదూత వచ్చాడు ఎక్కడికి? ఆ ఇజ్రాయేల్ ప్రజల ఇండ్ల దగ్గరికి ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ డోర్ దాకా వచ్చాడు. వచ్చి లోపల ప్రవేశిద్దామంటే ఆ డోర్ పైన రక్తము, ఆ రక్తమును చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందులో ఉన్న వాళ్ళు సేఫ్. హల్లెలూయా. సురక్షితము. ఈరోజు నీవు కూడా క్రీస్తు రక్తముతో ముద్రించబడితే నీవు, నీ కుటుంబం సేఫ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? సర్వ రోగములు, అన్ని రోగాలను నీ లోపల నుంచి తీసివేస్తాడు ఆయన. హల్లెలూయా. సర్వ రోగము నుండి ఆయన నీకు విడుదలని ఇస్తాడు, విముక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. నీకు హాని చేసే వారి మీదికే వాటిని పంపుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన 31:4. నా ఆశ్రయదుర్గము నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. అంటే రహస్యంగా వలను వారు వేసి ఉంచారు, నేను ఎప్పుడు దొరుకుతానని చెప్పి.
కానీ నేను చిక్కకుండా దేవుడు ఏం చేస్తాడు? నన్ను కాపాడుతాడు. హల్లెలూయా. అంటే వాడు ఏంటంటే ఎప్పుడు నీ గురించి వాడు ఆలోచన వానికి ఏముంటుందంటే ఎప్పుడు పట్టుకోవాలా, ఎక్కడ వలేయాలా, ఎక్కడ దొరుకుతాడా. నువ్వు దొరికినావు ఒక పాపంలో, నీ పైనకి వచ్చేస్తాడు వాడు. ఎందుకంటే వాడికి యాక్సెస్ ఉంది. అందుకే నువ్వేం చేయాలి? ప్రార్థనతో, విశ్వాసముతో నువ్వు ముందుకెళ్ళాలి. అంటే సర్వాంగ కవచమును ధరించుకొని జ్ఞానముతో నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు నిన్ను. 91 దావీదు కీర్తనలో మనం చాలాసార్లు మీరు భయం వేసినప్పుడు మీరు చదువుకుంటారు కదా ఒకసారి చదువుదామా? 91 చాలా ధైర్యాన్ని ఇస్తుంది కొన్నిసార్లు. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఎవరంట? మహోన్నతుని చాటును నివసించువాడే. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. అండర్లైన్ చేసుకోండి. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. హల్లెలూయా. వేటగాని ఉరి అంటే వల. ఏదైనా పక్షులను పట్టుకోవాలన్నా, జంతువులను పట్టుకోవాలన్నా వాడు ఏం చేస్తాడు? అక్కడ ముందు కొన్ని విత్తనాలు వేస్తాడు. లేదా క్రూరమృగాలను పట్టుకోవాలంటే అక్కడ మాంసమో ఏదో ఒకటి వేస్తాడు. దాని వాసనతోటి అది అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి ఏం చేస్తుందండి? అది తినడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? దాన్ని ఈజీగా పట్టుకుంటాడు వలేసి. అందుకే వాడు ఏం చేస్తాడు? మనకు కొంచెం ముందు ఏం చేస్తాడు? కొంచెం ఫీడింగ్ ఇస్తాడు. మనం ఏం చేస్తాడు? ఇక్కడ బాగుంది నాకు అనుకుంటాం, అంతలోకి వాడు వల వేసేస్తాడు నీకు. జాగ్రత్త. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు బ్రతికితే, క్రీస్తును పోలి నడుచుకుంటే, క్రీస్తు ప్రేమను కనపరచువాడవైతే, క్రీస్తు మహిమలో ఆయన నిన్ను పాలివానిగా ఆయన నిన్ను కూడా మహిమపరుస్తాడు. హల్లెలూయా. క్రీస్తుతో కూడా నీకు పాలు ఉన్నది. కాబట్టి అంత మంచి మరి శ్రేష్టమైన కృపను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యముతో నువ్వు వదులుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ధన్యత, దేవుని బిడ్డగా నువ్వు ఉంటే నీకు అన్నీ ఆయన కాపుదలనిస్తాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ బాణముకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఇక్కడ ఇంకొక మాట అన్నాడు, నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. భక్తిహీనులు అండర్లైన్ చేసుకోండి. భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. భక్తి కలిగిన వారు, విశ్వాసము కలిగిన వారు, ఇదిగో నీతిమంతులను పిలువబడిన వారికి ఇవన్నీ కూడా మరి ప్రొటెక్షన్ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పిల్లల గురించి, వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా దేవుడు ముందుగానే బ్లూ ప్రింట్ తీసి పెట్టాడు. నువ్వు చేసిన మంచి పనికి, నువ్వు చేసిన మేలుకు, నువ్వు చేసినటువంటి మరి ఆ యొక్క దానాలు, నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు ఇచ్చిన కానుకలు, మరి ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వీటన్నిటిని జ్ఞాపకము చేసుకొని నీ పిల్లల భవిష్యత్తును దేవుడు డిసైడ్ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా.